రాజుగా. సరే చూసిన పని రథాన్ని ఇచ్చి సైనికులు ఇచ్చి పంపించాడు. బయటకు వచ్చాడు. ఫస్ట్ టైం అంతఃపురంలో వచ్చి బయటకు వచ్చాడు. బయటకు వస్తుంటే వెళ్తూ ఉంటే భర్త చచ్చిపోయి భార్య ఏడుస్తూ, కొడుకు చచ్చిపోయి తల్లి ఏడుస్తూ, కాలు లేదు, చేతులు లేదు, అన్నం లేదు, రోడ్డు మీద కనిపిస్తున్నారు ఆయన. ఇదంతా చూశాడు. దుఃఖం ఎక్కడ చూసినా దుఃఖం కనిపిస్తుంది. దుఃఖం కనిపిస్తుంటే మళ్ళీ ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి ఇన్నాళ్ళు నేను కాలు కింద పెట్టకుండా సంతోషంగా ఉంటే ఈ రాజ్యంలో మనుషులందరూ ఇట్లే ఉన్నారు అనుకున్నాడు. మనుషులందరూ ఇట్లా లేదు నాయ. 3 పూటల ఏది కావాలంటే అది అన్నం నేను తిన్నా, ఏ బట్ట కట్టుకోవాలంటే బట్ట కట్టుకున్నా, నాకు స్నానం చేయించేవాళ్ళు, కాలు వచ్చేవాళ్ళు, చేతులు వచ్చేవాళ్ళు, ఇంతమంది మనుషులు ఉంటే కానీ బయటికి వెళ్ళి చూస్తే దుఃఖం ఏరులై పారుతూ ఉన్నది. మనుషులందరూ బాధపడుతున్నారు. ఇట్లాంటి రాజ్యంలో నేను రాజు ఉండడం అని చెప్పి భార్య యశోదను పిలిచాడు. యశోదను పిలిచి నేను ఇక్కడ ఉండదలుచుకోలేదని చెప్పి అడుగులోకి వెళ్ళిపోయి రాజ్యమంతా తిరుగుతూ తపస్సు చేస్తూ ప్రజలందరి దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు ఆయన ఇంకొకటి కనిపించింది. ఏమిటంటే ఈ సమాజంలో అంటరాని వాళ్ళు కొద్దిమంది ఊరికి దూరంగా ఉన్నారు. అది చూశాడు. ఊరికి దూరంగా ఉండడం చూశాడు. చూసి అయ్యో మనుషులందరూ సమానం అనుకున్నా కదా, మరి దుఃఖం అంటే ఉంది, అందరికీ దుఃఖం ఉంటుంది, రాజుకు దుఃఖం ఉంటుంది, రాజు ఏడుస్తాడు, మామూలు కూడా ఏడుస్తాడు. కానీ మనుషులు కొందరు ఊరికి దూరంగా ఉంటారా, వీళ్ళని ముట్టుకోరా, ఎందుకు ముట్టుకోరా అని అడిగాడు. అప్పుడు అడిగినప్పుడు ఈ ఊరికి దూరంగా ఉన్న మనుషులని మీరు ముట్టుకోకుండా ఉండటం ఇది అన్యాయం. వాళ్ళకు 2 కన్నున్నాయి, నీకు 2 కన్నున్నాయి, వాళ్ళకు 2 చేతులు, నీకు 2 చేతులు, వాళ్ళకు 2 కాళ్ళు, నీకు 2 కాళ్ళు అయినప్పుడు నీ శరీరంలో రక్తం ఎర్ర ఉన్నప్పుడు వాళ్ళ శరీరంలో కూడా రక్తం ఎర్రగలేము, మరి వాటిని ఎంత తక్కువ అవుతాడు అనే ప్రశ్న వేసి మనుషులందరూ సమానమే అని చెప్పి వాళ్ళకు దగ్గరికి తీసుకొని వాళ్ళకు బోధించి ఆయన విశ్వజనీయమైన సమానత్వాన్ని, సామాజిక న్యాయం అనే గురించి మనం మాట్లాడాలంటే మొట్టమొదటి బుద్ధుల గురించి మాట్లాడాలి. బుద్ధుడే సామాజిక న్యాయం. ఈ ఆనాడు సమాజంలో ఏం చేసేవాళ్ళు? వీళ్ళు ఊరికి దూరంగా ఉన్న వాళ్ళని ఊళ్ళోకి రాణించేవాళ్ళు కదా. ఊళ్ళోకి రాణించి ఒకవేళ ఊళ్ళోకి రావాలంటే వాళ్ళు మెడలో ఒక గంట వేశారు. మెడలో ఒక గంట వేస్తే ఎద్దులోకి గంట కట్టినట్లు మెడలో ఒక గంట వేస్తే ఆ మనిషి గంట శబ్దం చేసుకుంటూ ఊళ్ళోకి వస్తాడు. నేను వస్తున్నానో అంటకాని వాడిని చెడ్డాలని వస్తున్నాను అని అనుకుంటూ ఊళ్ళోకి వస్తే అప్పుడు పెద్ద మనుషులందరూ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ లోపలికి వెళ్ళి ఇంట్లో ఉండేవాళ్ళు. ఎందుకంటే వీడికి గాలి సోకితే వాళ్ళు మైలబడిపోతారు. అట్లా ఉండేవారు. మరి ఎందుకు వచ్చేవారు ఊళ్ళకి? ఏం పని? ఊళ్ళకి ఏం పని అంటే వాళ్ళ మలమూత్రాలను ఎత్తేయడం కోసం రావాలి. వాళ్ళు మలమూత్రాలు ఆ రోజు బాత్రూములు లేవు, పాయకాలం లేవు. ఆ రోజు రాజులు, ధనవంతులు, భూస్వాములు, సంస్థానాధీశులు, మంత్రులు, రాణులు వీళ్ళందరి మలమూత్రాలు ఉంటే ఆ మలమూత్రాలను ఎత్తేయడం కోసం ఊళ్ళోకి రావాలి. వాటిని ఎత్తుకొని పోవాలి. కట్టలు ఎత్తుకొని ఎత్తిన పెట్టుకొని బయటికి పోవాలి. వారి ఇంటి ముందర ఎద్దు చచ్చిపోతే, పశువు చచ్చిపోతే, కుక్క చచ్చిపోతే, ఏది చచ్చిపోయినా కూడా దాన్ని బయటకు తీసుకుపోవడం కోసం రావాలి. వారి ఇల్లును శుభ్రం చేయాలి, వాళ్ళ వాకిలి శుభ్రం చేయాలి, వాళ్ళ రోడ్లు శుభ్రం చేయాలి. వాళ్ళు మంచిగా ఉండడం కోసం ఊరునంతా శుభ్రం చేసే పని ఇప్పుడు రవీందర్ నాయకత్వం వహిస్తున్నటువంటి సంఘం చేసుకోవాలి. ఈ శుభ్రం చేసే పని మేముంటే మరి శుభ్రం చేసే దగ్గర ఉన్నది మేము. సామాజిక న్యాయం అనేది మనుషులుగా మాకు సమాన గౌరవం లేనటువంటి ఒక పరిస్థితి ఏర్పడింది. అందుకే ఆ రోజు బుద్ధుడు సామాజిక న్యాయం గురించి మొట్టమొదటి భారతదేశంలో బోధించాడు. ఆ తర్వాత చాలా సంవత్సరాల తర్వాత చాలా మంది ప్రయత్నం చేసుకుంటూ వచ్చారు. పూలే అనేటువంటి ఒక ఆయన ఈ దేశంలో పుట్టాడు. ఆయన సామాజిక న్యాయం గురించి ఆలోచించాడు. చదువు ఉండాలి, మొట్టమొదటి మనిషికి ఏముండాలంటే చదువు ఉండాలన్నాడు ఆయన. చదువు లేకపోవడం, విద్య లేకపోవడం మూలంగా తెలివి లేదు, తెలివి లేకపోవడం మూలంగా చైతన్యం లేదు, చైతన్యం లేకపోవడం మూలంగా సంపద లేదు, సంపద లేకపోవడం మూలంగా రాజ్యాధికారం లేదు. వీటన్నిటికి కారణం ఏంటి? విద్య లేకపోవడం అన్నాడు ఆయన. కనుక విద్య కొందరికే ఇచ్చారు. చదువు అనేది గుడి దగ్గర ఏముంటుంది? డబ్బు ఉంటుంది. గుడిలో డబ్బు ఉంటుంది. అందుకే మనం గుడిలోకి రానివ్వదు. డబ్బు అంటే పైసలు కాదు, రూపాయలు కాదు, 500 కట్ట 1000 కట్ట కాదు. గుడిలో బంగారం ఉంటుంది, గుడి కింద భూమి ఉంటుంది. ఆ రోజుల్లో భూమి అంతా గుడి కింద ఉండేది, రామల కింద ఉండేది. కనుక గుడిలో బంగారం ఉంటుంది, గుడిలో సంపద ఉంటుంది, గుడి కింద భూమి ఉంటుంది. అందుకే వాడు ఎవడో గజని మామూలు అనే వాడు దండయాత్ర చేశాడు. 17 సార్లు దండయాత్ర చేశాడంట. ఏటి మీద దండయాత్ర చేశాడు? గుడిలోనే దండయాత్ర చేశాడు. గుడిలో ఏం పని? అతను ముస్లిం, ఇది హిందువుల గుడి.
ఇప్పుడేదో అక్కడ కేరళ రాష్ట్రంలో ఏదో రాష్ట్రంలో ఒక పెద్ద గుడిని ఓపెన్ చేస్తున్నారు. పైసలు లెక్క పెడుతున్నారు. ఎంత లెక్క పెట్టినా బంగారం లెక్క పెట్టడానికి ఒక పెద్ద యంత్రాంగం కదిలిపోయింది అక్కడ. మరి అట్లాంటి గుడిలోకి మనకు రాణించారే రాని, బడిలోకి మనల్ని రాణించారే రాని. ఇప్పుడు పోతున్నాం మనం అందరం. అంటే ఒక 50 ఏళ్ల క్రితం రాజ్యాంగం వచ్చే వరకు మనం గుడిలోకి బడిలోకి రానివ్వాలి. అట్లా మనల్ని దూరంగా పెట్టినప్పుడు పూలే ఏమన్నారంటే చదువు చెప్పాలి. మొట్టమొదలు చదువు చెప్తే సామాజిక న్యాయం వస్తుందని ఆయన ఆనాడు మాట్లాడి తన భార్యకి చదువు చెప్పాడు. తన భార్యకి చదువు చెప్పి భార్యకి టీచర్గా మాకు స్కూల్ పెట్టాడు. తర్వాత పూలే వెళ్ళిపోయాడు, చనిపోయాడు. ఆయన కొన్నాళ్ళు చనిపోయిన తర్వాత అంబేద్కర్ పుట్టాడు. అంబేద్కర్ కూడా ఏమాలోచించాడు, తన జీవితం అంతా సామాజిక న్యాయం. సామాజిక న్యాయం అనేది ఎప్పుడో పూర్వకాలం. బుద్ధుడు పుట్టిన కొన్నాళ్ళ తర్వాత సోక్రటీస్ అనే ఒక ఆయన సోషల్ కాంట్రాక్ట్ అనే ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చాడు. అంటే ఒక రాజ్యం ఏర్పడుతుంది. 10 మంది కలుస్తారు, 20 మంది కలుస్తారు, 100 మంది అవుతారు, 200 మంది అవుతారు, 1000 మంది అవుతారు, 10,000 మంది అవుతారు, 1,00,000 అవుతారు. ఈ 1,00,000 కలిపి ఒక రాజ్యం అవుతుంది. ఈ రాజ్యానికి ఒక రాజు అవుతాడు. అప్పుడు ఆయన ఆ సోక్రటీస్ అంటే ఆయన ఏమన్నారంటే, రాజు అనేవాడు ఎప్పుడైనా సరే ప్రజల నుంచి వచ్చిన వాడే కనుక ఈ రాజు తిరిగి ప్రజల కోసమే పరిపాలించాలి. ప్రజలకి భూమి లేకపోతే భూమి ఇవ్వాలి, ప్రజలకి విద్య లేకపోతే విద్య ఇవ్వాలి, ప్రజలకి సంపదమైన భాగస్వామ్యం కల్పించాలి. ఇది సోషల్ కాంట్రాక్ట్ థియరీ అని ఆయన ఒక సిద్ధాంతాన్ని చెప్పి సామాజిక న్యాయం అనే ఒక భావాన్ని పుస్తకాల్లో రాసినటువంటి వాడు, సోషల్ కాంట్రాక్ట్ సిద్ధాంతాన్ని రాసిన వాడు అరిస్టాటిల్. ఆనాడు అరిస్టాటిల్ అయినా, తర్వాత బుద్ధుడైనా, తర్వాత పూలే అయినా, ఆ తర్వాత వచ్చిన అంబేద్కర్ సామాజిక న్యాయం కోసం తన జీవితం అంతా పోరాటం చేశాడు. తన జీవితం అంతా ఆయన చదువుకు దూరమైన వాడు, సంపదకి దూరమైన వాడు, అధికారానికి దూరమైన వాడు. భారతదేశంలో ఉన్న ఈ పుస్తకాలన్నీ, భారతం, రామాయణం, అన్ని పుస్తకాలు ఏం రాశాయంటే మానవాళిలో కుమ్మరి, కమ్మరి, యాదవ, ముదిరాజు, మీ గౌడ, మీరు ఎవరైనా సరే ఈ పురాణాలతో ఆయుధాలను చేత పట్టుకోవద్దు అని రాశారు వాళ్ళ పుస్తకాలు. ఆయుధాలను ఎందుకు చేత పట్టుకోవద్దు? మన చేతిలో ఆయుధం ఉంటే మనం ఏం చేస్తాం? యుద్ధం చేస్తాం. మనం యుద్ధం చేస్తే ఏమవుతుంది? రాజ్యం మన చేతిలోకి వస్తుంది. కనుక ఆయుధాలను చేతిలో పట్టుకోవద్దు అని రాశారు. తర్వాత రెండోది ఏం రాశారు? వీళ్ళకి భూములు, సంపద ఉండకూడదు వీళ్ళకి అని రాశారు. మూడోది ఏం రాశారు? వీళ్ళు మంచి బట్టలు కట్టుకోవద్దు, బంగారం పెట్టుకోవద్దు అని రాశారు. నాలుగోది ఏం రాశారు? వీళ్ళకి విద్య ఇవ్వద్దు అని రాశారు. ఈ పుస్తకాలు నిండాయి. అంటే సామాజిక న్యాయం లేదు భారతదేశం. అంబేద్కర్ చేంజ్ చేశాడు. సామాజిక న్యాయం రావాలంటే వీళ్ళు రాసిన రాతలన్నీ పక్కకు పోవాలి. మనుషులందరూ సమానమే. దేశంలో పుట్టిన ప్రతి మనిషి ఒకే విలువ, ఒకే మనిషికి ఒకే విలువ. వాళ్ళు ఎవరైనా సరే చదువు వచ్చిందా, చదువు రాదా, ఊరికి దూరంగా ఉన్నారా, ఊరి మధ్యలో ఉన్నారా, వాళ్ళు ధనవంతులా అనే సంబంధం లేదు. ఒక విలువ ఇవ్వాలి మనుషులందరికీ అని ఆలోచన చేసి ప్రభుత్వంతో పోరాటం చేసి, బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేసి రాజ్యాంగం రాశాడు. రాజ్యాంగంలో సామాజిక న్యాయమైన భావన తీసుకొచ్చాడు అంబేద్కర్. సామాజిక న్యాయం ఎప్పుడు తగ్గుతుంది? ఈ దేశానికి రాజులు ఎవరున్నారు, ఈ రాష్ట్రానికి రాజులు ఎవరున్నారు అని ఇట్లా మొత్తం లెక్క తీసి చూస్తే రాజులందరూ ఒకసారి క్షత్రియులు ఉన్నారు, కొన్నిసార్లు బ్రాహ్మణులు ఉన్నారు, కొన్నిసార్లు వెల్మలు ఉన్నారు, కొన్నిసార్లు రెడ్డలు ఉన్నారు. రెడ్డి రాజులు ఉన్నారు మన దగ్గర, వెల్మ రాజులు ఉన్నారు, ఇట్లా అందరు రాజులు ఉన్నారు. కానీ కింద కులాలు ఎవరైతే ఉన్నారో మాలోళ్ళు, మాన్యులు, కుమారులు, కమరులు, యాదవులు, గౌండు, ముదిరాజులు, కాపులు, వీరు రాజులు కాలే అన్నాడు. మరి వీళ్ళెందుకు రాజులు కాలే? వీళ్ళు ఎంత జనాభా? 90%. 100 మంది ఉంటే 90 మంది వీళ్ళు ఉంటారు, 10 మంది వాళ్ళు ఉంటారు. 10 మంది ఉండడం రాజు అయ్యి 90 మంది ఉండడం రాజు కాకపోతే ఇది అన్యాయం కదా అని అంబేద్కర్ అడిగాడు. ఈ అన్యాయం పోవాలంటే ఎవడైనా సరే దేశానికి రాజు కావచ్చు, ఎవరైనా ప్రధానమంత్రి కావచ్చు. ఆ ప్రధానమంత్రి కావాలంటే 25 సంవత్సరాలు నిండితే చాలు, అతడు ఎంపీ అయితే చాలు, ప్రతి ఒక్కరు ప్రధానమంత్రి కావచ్చు, ప్రతి ఒక్కరు ముఖ్యమంత్రి కావచ్చు, ప్రతి ఒక్కరు ఎమ్మెల్యే కావచ్చు అని ఆనాడు రాజ్యాంగంలో బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడి సమానత్వం ఆర్టికల్ 14 నుంచి ఆర్టికల్ 18 వరకు సమానం. నిన్ను ఊరిలోకి రానియొద్దని ఆ రోజు రాశాడు వాడు. అంబేద్కర్ దాన్ని కొట్టేశాడు. ఊరిలోకి రానియొద్దని ఎవడైతే రాశాడో రాసిన రాతను పక్కన పెట్టాడు. ఇప్పుడు ఊరిలోకి ఎవరైనా రావచ్చు, ఎవరైనా ఊరిలో ఇల్లు కట్టుకోవచ్చు, ఎవరైనా ఊరిలో బహిరంగంగా తిరగవచ్చు,
ఎవరైనా ఇప్పటి నుంచి చదువుకొని మేధావులు కావచ్చు అని రాశాడు. ఆర్టికల్ 14 నుంచి 18 వరకు రాజ్యాంగంలో రాస్తే ఆ రాజ్యాంగంలో రాసిన దాని ప్రకారం ఇవాళ మనం కొద్ది మంది అయినా మన వాళ్ళలో చదువుకున్నారు, పైకొచ్చారు, ఉద్యోగాలు చేస్తున్నారు, ఆలోచిస్తున్నారు, పోరాటాలు చేస్తున్నారు. ఇది అంబేద్కర్ చేసిన పోరాటం. ఆ తర్వాత ఏమొచ్చింది? అంబేద్కర్ రాజ్యాంగం తీసుకొచ్చాడు. 1950లో రాజ్యాంగం తీసుకొచ్చాడు. కానీ రాజ్యాంగాన్ని అమలు చేయాలంటే ఎవరు అమలు చేయాలి? ఎవడు ప్రధానమంత్రి ఉన్నాడు, ఎవడు ఎమ్మెల్యే ఉన్నాడు, ఎవడు ముఖ్యమంత్రి ఉన్నాడు, వాళ్ళు అమలు చేయాలి. వాళ్ళు ఎవరు మనవులు లేరు అమలు చేయడానికి. ఎవరు మనవులు లేరు. మీరు చూడండి, ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం ఏర్పడింది. 1950లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. అంతకన్నా ముందు బూరుగుల రామకృష్ణరావు ముఖ్యమంత్రి. బూరుగుల రామకృష్ణరావు ముఖ్యమంత్రి. ఆయన పైకులం వాడే. ఆ తర్వాత వీరం సంజీవరెడ్డి ముఖ్యమంత్రి, ఆయన రెడ్డి పైకులం వాడే. ఆ తర్వాత వరుసగా పివి నరసింహారావు ముఖ్యమంత్రి, ఆయన పైకులం వాడే. ఆ తర్వాత జనగం వెంకటరావు ముఖ్యమంత్రి, ఆయన రావుకులం వెలమైన ముఖ్యమంత్రి పైవాడే. ఆ తర్వాత ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి, చెన్నారెడ్డి ముఖ్యమంత్రి రెడ్డి, ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి కమ్మాయన, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కమ్మాయన, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి రెడ్డి అయిన, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి రెడ్డి అయిన, రోజయ్య ముఖ్యమంత్రి కోమటాయన, కేసీఆర్ ముఖ్యమంత్రి వెలమాయన. మరి మనకి ఎట్లా అమలు చేస్తారు? రాజ్యాంగం ఎట్లా అమలు చేస్తారు? అందరూ వాళ్ళే ఉన్నారు. మీరు దేశంలో ప్రధానమంత్రి, మొదటి ప్రధానమంత్రి దేవుడు బాపనాయన, రెండో ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి బాపనాయన, మూడో ప్రధానమంత్రి ఇందిరాగాంధీ దేవుడు బిడ్డ బాపనాయన, నాలుగో ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ బాపనాయన. మీరు ఇట్లా లెక్క పెట్టుకుంటూ పోవడం. అందరూ వాళ్ళే. దేశాన్ని ఇంతమంది పరిపాలిస్తే ఒక ఇద్దరు మాత్రమే తీసేసి మిగతా అందరూ బ్రాహ్మణులే ఉన్నారు ఈ దేశాన్ని పరిపాలించేవారు. మరి వాళ్ళు పరిపాలించారు. అంబేద్కర్ రాజ్యాంగం రాశాడు. అంబేద్కర్ రాజ్యాంగం రాసిన దీన్ని అమలు చేయాలంటే వాళ్ళు అమలు చేయరు. భూములందరికీ సమానంగా ఉండాలని అంబేద్కర్ రాశాడు. మరి సమానం ఎవరు చేయాలి? ముఖ్యమంత్రి చేయాలి. ఎమ్మెల్యేలు ఎవరున్నారు? అందరు ఎమ్మెల్యేలు వాళ్ళే ఉంటారు. ఏదో మామూలుగా అక్కడో ఇక్కడో మనకు ఎస్సీఓ ఎస్పీఓ ఒకరిద్దరు ఎమ్మెల్యేలు ఉంటే ఈ ఎమ్మెల్యేలు కూడా ఎవరిని మంచి ధైర్యం ఉన్నోని ఎమ్మెల్యే చేయరు. వాళ్ళు ఎవరు చేస్తారు? వాళ్ళ ఇంట్లో జీతం ఉన్నోని, వాళ్ళు చెప్తే వినటోని, వాళ్ళ చేతుల్లో ఉండేటోని వాళ్ళు ఎమ్మెల్యే చేస్తారు. మన ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యే అయితే వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడకుండా చూసుకుంటారు. చూసుకొని వాళ్ళకి వాళ్ళు పోటీ పెట్టి గెలిపించి ఎమ్మెల్యే చేసుకొని మళ్ళీ వాళ్ళ దొడ్లో ఉన్నది దొడ్లకే పంపిస్తాడు. అట్లా ఎమ్మెల్యే చేశారు. మనము మాట్లాడలేదు, వాళ్ళు మాట్లాడలేదు, రాజ్యాంగం అమలు కాలేదు. అమలు కానప్పుడు మరి ఎవరైనా పోరాటం చేయాలి, ఎవరో ఒకరు పోరాటం చేయాలి కదా. అట్లొచ్చింది పోరాటం. నక్సల్ బరిలో పోరాటం అట్లొచ్చింది. భూమి కోసం పోరాటం వచ్చింది. భూమి అనేది సామాజిక న్యాయానికి ఆధారం కనుక నక్సల్బరి అనే గ్రామంలో అక్కడ ఉన్నటువంటి ఆదివాసులు, సంతాల్ అనే తెగ, గిరిజనులు వాళ్ళు తమ భూమి మీద హక్కు కోసం పోరాటాన్ని మొదలుపెట్టారు. ఈ భూమి మాకు కావాలి, ఎందుకంటే భూమిని మేమే సాగు చేస్తున్నాం, మేమే అడవి కొట్టాం, మేమే సాగు చేశాం, రాళ్ళు తీసాం, రప్పలు తీసాం, చెట్లు కొట్టాం, సాగు చేశాం. మరి భూమి మాకే, పంట పడితే మాకే అని వీళ్ళు అనుకున్నారు. కానీ ఇక్కడ చెట్లు కొట్టాడు, రాళ్ళు తీసాడు, సాగు చేశాడు, అదులు చేశాడు, పదులు చేశాడు, చదువు చేశాడు. కానీ భూమి ఎవరి పేరు మీద పట్టుందంటే ఎక్కడో కలకత్తాలో ఉన్నటువంటి జోతేదార్ అనే ఒక అగ్రకులం వాడి పేరు మీద పట్టుంది. వీరికి తెలియదు పట్టవుతుంది. వాడు లోపల పంట చేసేసుకున్నాడు. వారికి భూమి ఎన్నో దూరం ఇక్కడికి వచ్చి కానీ పంట చేసుకున్నాడు. అట్లా పంట చేసుకున్నాక కరెక్ట్ పంట పడిన తర్వాత వాడు వచ్చాడు. ఇక్కడ పంట పడింది, ఈ భూమి ఎవరనుకుంటున్నావు? ఈ భూమి నాది అన్నాడు. ఈ భూమి నాది అంటే అప్పుడు ఆ గ్రామంలో, ఆ నక్సలైట్ గ్రామంలో, నక్సల్బరి గ్రామంలో ఉన్న నాయకులందరూ ఏం చేశారంటే ఎవడైతే భూమిని దున్నుతాడో వాడితే భూమి, భూమి మీద కాలు పెట్టని వాడు, భూమిని దున్నని వాడు, భూమిని సాగు చేయని వాడు, చదువు చేయని వాడు, వారికి భూమి మీద ఎట్టి వరకు హక్కు లేదని చెప్పి పోరాటాన్ని మొదలు పెడితే ఆదివాసులను చంపేశారు. అయినా కూడా పోరాటం ఆగిపోలేదు. ఆ పోరాటం అక్కడ నుంచి శ్రీకాకుళం పోయింది, అక్కడ ఆదివాసులను చంపేశారు. ఆ పోరాటం అక్కడ నుంచి సిరిసిల్ల జగిత్యాలకు వచ్చింది. ఆగిపోతున్న పోరాటం, అన్యాయం ఉన్నంత కాలం పోరాటం నడుస్తూనే ఉంటుంది. సామాజిక న్యాయం జరిగే వరకు పోరాటం నడుస్తూనే ఉంటుంది. సిరిసిల్ల జగిత్యాల జయజేశ్వరరావు అనేటటువంటి ఒక జగిత్యాలలో దొర, ఈ దొరకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం, ఈ సిరిసిల్ల జగిత్యాలలో జరిగిన పోరాటం మానమాదిగలు. మామూలుగా రోజు పార్టీ పేరు మీరు చూస్తారు కదా, సిపిఐ-ఎంఎల్ మాలే అని రాస్తారు గోడల మీద. మాలే, మా లే అంటే అదేంటి? మార్క్సిస్టు లెనినిస్ట్ అని దాని అర్థం. కానీ ఏమనేవారంటే మేము చిన్నకున్నప్పుడు మాలే అంటే ఏంటి అని అడిగితే మాలే అంటే మాల మాదిగల పార్టీ అనేవారు.
పార్టీ. ఇక్కడ ఇద్దరు దళిత యువకులు చంపేసినందుకు సిరిసిల్ల జగిత్యాల పోరాటం మొదలైంది. సిపిఐ ఎమ్మెల్యే అనే పార్టీ ఎవరి కోసం పనిచేసింది ఆనాడు? సిరిసిల్ల జగిత్యాలలో పోరాటం ఎవరి కోసం పనిచేసింది? ఉస్మానియా యూనివర్సిటీలో, కాకతీయ యూనివర్సిటీలో, రకరకాల యూనివర్సిటీలలో చదువుకునే విద్యార్థులందరూ వచ్చి తరలండి, గ్రామాలకు తరలండి, పీడిఎస్సీ ఆర్ఎస్సీ విద్యార్థులందరూ గ్రామాలకు వచ్చి ఎవరి కోసం పనిచేశారు? ఎవరి ఇళ్ళలో ఉన్నారు? మాలమాదిగల ఇళ్ళలో ఉన్నారు. పోరాటం వాళ్ళ కోసమే చేశారు. వాళ్ళ కోసం చేసిన పోరాటంలో భూమి అనేది ప్రధానం. ఈ భూమి కావాలి, ఈ ప్రజలకి భూమి కావాలి. వీళ్ళు భూమి లేని ప్రజలు, దిక్కు మగ్గు లేని ప్రజలు కనుక భూమి కావాలని పోరాటం చేస్తే ఆ భూమి ఎవరి దగ్గర ఉంది? దొరల దగ్గర ఉంది. సిరిసిల్ల జగిత్యాలలో దొరల దగ్గర ఉంది, ఇంకో దగ్గర రెడ్ల దగ్గర ఉంది, ఒక్కొక్క చోట ఒక్కొక్క దగ్గర ఉంది. ఆ భూమి అంతా లాక్కొని నీవు బతకడానికి నీ భూమి ఎంత అవసరం? 20 ఎకరాలు. రాజ్యాంగంలో ఎంత ఉంది? 54 ఎకరాలు ఉందండి. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఒక మనిషి పేరు మీద 54 ఎకరాల భూమి ఉండాలి. కానీ ఏం చేశారు మీరు? మార్చేశారు, గతంలో రాశారు. భూ సంస్కరణ భూటకంబుర దోపిడి దొంగల నాటకంబురం, రైతు దేశముల రైతు బిడ్డకే భూమి లేదు ఎట్లో నాయన, చిన్న చిన్న భూస్వాములే మరో తిమ్మిని బొమ్మిని చేసినారు. చిన్న చిన్న భూస్వాములే మరో తిమ్మిని బొమ్మిని చేసినారు. సెంటు భూమి చేసారకుండా కుక్క పేరున నక్క పేరున లెక్కలు రాసి పట్ట చేసినారు. భూ సంస్కరణ భూటకంబుర దోపిడి దొంగల నాటకంబుర, రైతు దేశముల రైతు బిడ్డకే భూమి లేదు ఎట్లో నాయన, భూమి లేదు ఎట్లో నాయన. ఈ రైతు దేశంలో 54 ఎకరాలు మాత్రమే భూమి ఉండాలి, పట్ట ఉండాలని ఆయన రాజ్యాంగం రాస్తే దాన్ని అతిక్రమించి భూస్వాములు 100 ఎకరాల భూమి ఉంటే అప్పుడు ఇక్కడ నక్సలైట్ పోరాటం వచ్చి సిరిసిల్ల జగిత్యాల పోరాటంలో ఆ ఎక్కువ భూమి అంతా లాక్కొని ఇక్కడ ఉన్న పేదవాళ్ళకి పంచిపెట్టారు. దొరల గడిల మీద దాడులు చేశారు. దొరలందరూ పారిపోయారు. 1970, 75, 80ల కాలంలో దొరలందరూ పారిపోయారు. పారిపోయిన దొరలు ఏం చేశారు? హైదరాబాద్కి వెళ్ళి హైదరాబాద్ మల్కాజ్గిరిలో, తూప్రాన్ చుట్టుపక్కల ప్రాంతాల్లో, ఉప్పల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో, రాజేంద్ర నగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో, పరిమి చుట్టుపక్కల ప్రాంతంలో ఎకరాల ఎకరాల భూములు కొనిపెట్టుకున్నారు. ఎకరాల ఎకరాల భూములు కొనిపెట్టుకుంటే ఇప్పుడు ఆ భూములు ఏమైపోయింది? ఆ రోజు 1000 రూపాయలు పెట్టి ఎకరం అంటే ఇవాళ 3 కోట్లు 4 కోట్లు ఎకరం అయిపోయింది. అక్కడ ధనవంతులు అయ్యారు, బాగానే ముందు ధనవంతులు అయిపోయారు. ఆ తర్వాత మళ్ళీ సామాజిక న్యాయం అనేది వచ్చినప్పుడు ఇక్కడ చదువులు, ఉద్యోగాలు, బీసీలకి హక్కులు లేవు. బీసీలు అంటే ఎవరు? సాగరోళ్ళు, మంగళోళ్ళు, కుమ్మరోళ్ళు, యాదవులు, గౌళ్ళు, ముదిరాజులు, పద్మశాలీలు, వీళ్ళు బీసీ. వీళ్ళకి చదువులో సరైన రిజర్వేషన్ లేదు. ఎస్సీలకి అంబేద్కర్ రాశాడు, ఎస్సీలకు ఎస్టీలకు, బీసీలకు లేదు. లేనప్పుడు ఏం చేశారు? మళ్ళీ 1980-85 కాలంలో, 90ల కాలంలో మండల కమిషన్ ఒక పెద్ద ఉద్యమం జరిగింది. పాపం వాళ్ళు బీసీలయ్యా, వాళ్ళని చదువుకోనివ్వండి అయ్యా, వాళ్ళు మంగళుడు, నీకు శరీరం నిండా ఎంటుకలు పెరుగుతాయి, నీ శరీరం ఉన్న ఎంటుకలు కట్ చేసి నీ గడ్డం చేసి నేను మంచిగా తయారు చేసేటటువంటి వాళ్ళు మంగళుడు పిల్లల్ని చదువుకోనివ్వండి. వాళ్ళు సాగరుడు, నీ గుడ్డు బట్టలు ఉతికి, నీ మాసిపోయిన బట్టలు ఉతికి మల్లెపూలాగా చేసి ఇంటికి తీసుకొచ్చిస్తారు. వాళ్ళని చదువుకోనివ్వండి, వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వండి. వాళ్ళు సాగరుడు బట్టలు తయారు చేసిస్తారు. వాళ్ళ నడాలు, మా నడాలే దానాలుగా గుద్దలెంలో వేసినామని చెరబడ్డారు రాశాడు. వాళ్ళ నడాలని దానాలుగా మార్చి వాళ్ళు బట్టలు చేసిస్తారు. ఆ బట్టలు చేసిచ్చే వాళ్ళని చదువుకోనివ్వండి. వాళ్ళ గౌండలు ఆకాశం అంతా ఎత్తున్నటువంటి ఆ చెట్టునెక్కి ఇంత కళ్ళు తీసుకొచ్చి నీకు కళ్ళు పోస్తారు. వాళ్ళని చదువుకోనివ్వండి. వాళ్ళు గొర్రెలు, అన్యపుణ్య తెలియనటువంటి గొర్రెలు గొర్రెలు భుజాన వేసుకొని ఆ గొర్రెలు కాసుకుంటా ఎక్కడో చెట్లలో, గుడ్డలలో, రాళ్ళలో, రక్తంలో బతుకుతూ ఉంటారు. వాళ్ళు గొంగళ్ళు తయారు చేసి మిమ్మల్ని సంతోషంగా ఊపుతుంటారు. వాళ్ళు చదువుకోనివ్వండి. ఇట్లా అన్ని కులాలను చదువుకోనివ్వండి అని అంటే ఈ అగ్ర కులాలు మళ్ళీ వచ్చి సామాజిక న్యాయాన్ని అడ్డుపడ్డారు. లేదు, మీరంతా చదువుకుంటే గొర్రెలు ఎవరు కాయాలి, కళ్ళు ఎవరు గీయాలి, బట్టలు ఎవరు ఉతకాలి, చదవడం చేయాలి, బట్టలు ఎవరు తయారు చేయాలి, కనుక మీరు చదువుకోవడానికి వీలేదని చెప్పేసి అడ్డం పడితే మళ్ళీ అప్పుడు ఉద్యమం చేసి సామాజిక న్యాయాన్ని సాధించింది ఎవరు అనంటే ఈ దేశంలో దళితులు. అంబేద్కర్ ఆలోచన విధానంతో చైతన్యవంతమైనటువంటి వాళ్ళు ఆ రోజు బీసీల కోసం పోరాటం చేశారు. మండల కమిషన్ దాని వలన ఆ మండల కమిషన్ రిజర్వేషన్ వల్ల వాళ్ళు కొద్దిమంది బీసీలు చదువుకుంటున్నారు, ఉద్యోగాలకు వచ్చారు. ఆ తర్వాత
మీకు ఇంతకుముందు పేరు చెప్పాను కదా, రాజకీయ రంగంలో సామాజిక న్యాయం, సామాజిక రంగంలో సామాజిక న్యాయం, విద్యా రంగంలో సామాజిక న్యాయం, న్యాయ వ్యవస్థలో సామాజిక న్యాయం, ఆర్థిక రంగంలో సామాజిక న్యాయం. ఎక్కడ మనకు సామాజిక న్యాయం లేదు. రాజ్యాంగంలో చాలా బాగా రాసి ఉంది, కానీ అమలు చేసేవాడు వాడు లేకపోవడం మూలంగా ఇంకా మనం వెనుకబడి ఉన్నాం, ఇంకా వెనక్కి నెట్టబడుతూనే ఉన్నాం. అందుకోసమే ఆలోచించాలి. మీ పిల్లలు చాలా మంది చదువుకుంటారు, కానీ ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వదు. మీ పిల్లలు చాలా మంది చదువుకుంటారు, ఎక్కడైనా కంపెనీ పెట్టుకొని వ్యాపారం చేసుకున్నామంటే వ్యాపారాలు అందరూ ఎవరు ఉంటారో చూడండి. మీరు సిరిసిల్ల వచ్చి చూస్తే సిరిసిల్లలో షాపులు ఎవరు ఉంటాయి, హైదరాబాద్ వచ్చి చూస్తే షాపులు ఎవరు ఉంటాయి. మాలమార్గంలో షాపులు పెడితే, మాలమార్గంలో హోటల్ పెడితే మన హోటల్కి వచ్చి తింటారా? అంటే ఇంకా ఇప్పటికీ కూడా సంపద మీద మనకి సమాన హక్కు రాలేదు. అంటే మనకి భూమి లేదట, ఉన్న భూమిని లాగేసుకునే పరిస్థితి ఏర్పడ్డది. అంత పోరాటం చేసి భూమిని సాధించుకున్నాం. నక్సలైట్ పోరాటం వలన, లేదా రాజ్యాంగం ఇచ్చినటువంటి అవకాశాల వలన, ఇందిరాగాంధీ ఆనాడు ఇచ్చినటువంటి భూముల వలన ఎంతో కొంత మనకి భూమి వస్తే ఆ భూమి తిరిగి ఎవరైతే నక్సలైట్ పోరాటం వలన పట్టణానికి వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు కదా, ఈ పట్టణానికి వెళ్ళిన వాళ్ళు తెలంగాణలో గ్రామాలకి ఎవరు రావాలని ఆలోచన చేశారు. ఇంతకుముందు వారణ చెప్పాడు కదా, ఈ ఆలోచన ఏమిటంటే తెలంగాణ ఉద్యమం. ఆ తెలంగాణ ఉద్యమంలో మేము కూడా పాల్గొన్నాం. మేము కూడా అలా తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టింది మేము. తెలంగాణ జనసభలో సంఘం పెట్టి 1996 నాటికి ఎవరు లేరు. ఇప్పుడున్న ఈ కేటీఆర్, ఈ కేసీఆర్, ఇప్పుడు పేర్లు పెట్టున్నారు కదా, వీళ్ళు ఎవరు లేరు. అప్పటికి కేసీఆర్ గారు తెలుగుదేశం పార్టీలో మంత్రిగా ఉన్నాడు, కేటీఆర్ గారు నిజాం కాలేజీలో డిగ్రీ చదువుతున్నాడు, హరీష్ రావు గారు రాజకీయ నాయకుడు ఉన్నాడో లేదో తెలియదు నాకు. వీళ్ళెవరు తెలంగాణ ఉద్యమంలో లేరు. 96 నేను తెలంగాణ ఉద్యమం మొదలు పెట్టాం. వెళ్ళిలెట్ట ఆకుల భూమయ్య, ఇక్కడనే పెద్దపల్లి పక్కన ఊళ్ళో ఆకుల భూమయ్య సార్, ఆయన టీచర్, మేమందరం కలిసి పోరాటాన్ని మొదలు పెడితే ఆ పోరాటం మెల్లగా గ్రామాల్లో పెరుగుతూ వచ్చింది. గదరన్న ఊరగిరి సభలో 96లో పాట పాడాడు. అమ్మ తెలంగాణ ఆకలి కేకల గానం అని గదరన్న పాట పాడాడు. సామాజిక తెలంగాణ వస్తే సామాజిక న్యాయం వస్తుందని ప్రజాస్వామిక తెలంగాణ మేము నినాదం ఇచ్చారు. ఆ నినాదంలో భాగంగా మేము పోరాటం మొదలు పెట్టాక, గ్రామాల్లో కదిలికి వచ్చాక ఈ వెలుగులు 200 మీటింగ్ చేసుకుని ఒక ప్లాన్ చేశారు. తెలంగాణ ఏదో చాలా బాగుంది, ఈ తెలంగాణ వస్తే మనం అధికారంలోకి రావచ్చని ఆలోచించి తెలంగాణ రాష్ట్ర సమితిని 2001లో పార్టీ పెట్టుకున్నారు. 2001లో పార్టీ పెట్టుకొని తెలంగాణ పేరు మీద మళ్ళీ ఊళ్ళను వదిలేసి వెళ్ళిపోయిన దొరలందరూ ఊళ్ళోకి రావడం మొదలుపెట్టారు. 2001 నుంచి ఊళ్ళోకి వచ్చారు. వాళ్ళ గడిలన్నీ పాడుపడిపోయిన గడిలకి మళ్ళీ తెల్ల సున్నం వేయడం మొదలుపెట్టారు. పాడుపడిపోయిన గడిలను బాగు చేసుకోవడం మొదలుపెట్టారు. తెలంగాణ ఉద్యమం పేరు మీద ఊళ్ళోకి వచ్చి జెండాలు బాతున్నారు, గులాబీ జెండాలు బాతున్నారు. అట్లా అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చి ఇప్పుడు ధరణి తీసుకొచ్చి ఆ ధరణిలో కాలు కాలం లేకుండా కబ్జా ఎవరి చేతిలో ఉందో వాళ్ళ కాలం లేకుండా తీసేశారు. మీరు పాతకాలం చూడండి, 1940, 1950, 1960, 70 ప్రతి 10 ఏళ్ళకి 20 ఏళ్ళకి ఒకసారి భూమికి సంబంధించిన రికార్డు చేరుకు మార్పు జరుగుతుంటాయి. ఆ రికార్డులన్నింటిలో కాసుదారు అనే ఒక కాలం ఉంటుంది. ఖచ్చితంగా ఎవరి చేతి ఎవరు ఉంటున్నారు. ఇప్పుడు ఒకడు భూస్వామి ఉన్నప్పటికీ భూస్వామి పేరు పట్ట ఉండదు, కానీ ఆ పట్ట ఉన్న ఎవరైతే కౌలుకు తీసుకొని భూమి దుంతున్నాడో అతని పేరు కూడా అందులో ఎంటర్ చేయడం అనేది ఒక పద్ధతి. రెవెన్యూ రికార్డు ఉంది, కానీ ధరణిలో ఏం చేశాడు, ఆ కాలాన్ని తీసి పడేశాడు. కాలాన్ని తీసేసి ధరణిలో కలెక్టర్లు వాళ్ళే, ఎంఆర్ఓలు వాళ్ళే, పైన చీఫ్ సెక్రటరీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళే, మినిస్టర్లు వాళ్ళే, పనిచేసేవాళ్ళు వాళ్ళే. ధరణిలో ఎప్పుడు అర్ధరాత్రి దాన్ని ఓపెన్ చేస్తారు. కంప్యూటర్ మొత్తం కంప్యూటర్ అర్ధరాత్రి ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేయగానే ఈ అర్ధరాత్రి మొత్తం నిర్మల్ ఎంతమంది ఉన్నారు ఆ మధ్యలో ఒక ఆయన లెక్కించాడు. నిర్మల్ అందరూ 7,200 కుటుంబాలు ఉన్నాయి. తెలంగాణలో 7,200 కుటుంబాలు. ఈ 7,200 కుటుంబాలు ఇంటూ 3 వేసుకోండి, 7 ముందే 21 అంటే 20,000 జనాభా వాళ్ళు. 21,000 జనాభా, 21,000 జనాభా. 4 కోట్ల మందిలో వాళ్ళ జనాభా ఎంత? 21,000 మంది ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తమ చేతుల్లోకి తీసుకొని ఆ కాసుదారు ఖాతా ఏదైతే ఉన్నదో, కాలం ఏదైతే ఉందో దాన్ని తీసి పడేసి ఒక ఫోన్ వాళ్ళ వాట్సాప్ గ్రూప్ పెట్టుకుంటే 21,000 మంది వాట్సాప్ గ్రూప్ పెట్టుకోవచ్చు. 1 గంటకు అందరూ నిద్ర లేవంట.
దళితుల కోసం ఇచ్చిన భూమిని తీసుకొని కలెక్టరేట్ కట్టారు, శ్మశానాలు కట్టారు. ఇవన్నీ మొత్తం అంటే వాళ్ళు ఏ అభివృద్ధి కార్యకలాపాలు చేసుకోవాలనుకున్నా కూడా ఎవడు గుర్తుకొస్తాడు? అక్కువ. ఎవడున్నాడు అక్కువ? అలగజం. మనం ఉన్న వాళ్ళకి దళితులు అంటే వీళ్ళకి అక్కువ కనుక దళితులు వచ్చి లాక్కోడు వాళ్ళ భూమి అంటాడు. ఆ భూమి లాక్కోడు నిర్మాణం చేశాడు. ఎవడన్నా అడిగితే కేసులు పెట్టారు, అడిగితే జైల్లో పంపించారు. గట్టిగా అడిగితే నేను అప్పుడు ఈ నేరెళ్ళ ఎవరున్నారు? నేరెళ్ళ అన్న ఉన్నాడు కదా, ఆ రోజు మేము వచ్చాం. నేను నేరెళ్ళ ఇన్సిడెంట్ జరిగినప్పుడు పాపం వాళ్ళని తీవ్రంగా హింసిస్తే వాళ్ళు ఇక్కడ వేములవాడ హాస్పిటల్లో ఉన్నారు. ఆ రోజు వేములవాడ హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్ ఒక లాడ్జ్లో పెట్టారు. వీళ్ళని తీసుకెళ్ళి మేమందరం వచ్చి లాడ్జ్లో కూర్చొని మాట్లాడి మళ్ళీ ఊళ్ళోకి వచ్చి ఊళ్ళో కూడా అందరినీ కలిసి పోయి నేను ఆంధ్రజ్యోతిలో మానేరు ఇసుక నేరులో దుఃఖం అనే ఒక కొత్త వ్యాసం రాశాడు. ఇక్కడ మా పెద్దన్న కూడా ఉన్నాడు. ఆ రోజు మా ఇంట ఉండి మొత్తం మమ్మల్ని తిప్పాడు. వ్యాసం రాస్తే ఆ వ్యాసం చూసి ఒక పోలీస్ ఆఫీసర్ నన్ను అరెస్ట్ చేసిన తర్వాత జైలు పంపించాడు. జైలు పంపించి నన్ను మన కస్టడీకి తీసుకున్నాను. ఒక 6 రోజులు కస్టడీ తీసుకున్నాను. కస్టడీ తీసుకున్న తర్వాత ఒక పెద్ద ఆఫీసర్ వచ్చాడు అక్కడ నుంచి. ఇప్పుడు వాళ్ళు కోర్టు క్యాపింగ్ కేసు నడుస్తూ ఉన్నారు. ఒక పెద్ద ఆఫీసర్ వచ్చి నా ముందు కూర్చొని ఏమంటాడంటే, సార్ మీరు పలానా రోజు నేరేళ్ళకు వెళ్ళారు గుర్తుందా అన్నాడు. నేరేళ్ళకు వెళ్ళారు గుర్తుండడం ఏంటి? నేరేళ్ళ వ్యాసమే రాశాను కదంటే, ఎందుకు రాశారు సార్ మీరు నేరేళ్ళ వ్యాసం అంటాడు. అంటే నేను అప్పుడు అన్నాను, మీరు ఎందుకు కొట్టారు సార్ మా వాళ్ళు అని. నేను మీరు కష్టంలో ఉన్నారనే విషయం మర్చిపోయి మాట్లాడుతున్నారు అన్నాడు. ఏం చేస్తావు నువ్వు కష్టంలో ఉంటే? నన్ను చంపుతావా? నన్ను జైలు నుంచి తీసుకొచ్చావు, కోర్టు పర్మిషన్తో జైలు నుంచి తీసుకొచ్చి మీద కూర్చున్నాడు బస్ కోసం. కూర్చొని గంట సేపు అయ్యింది, ఇంకా బస్సు రాలేదు. ఈ లోపుగా ఒక పెద్ద మనిషి, చిన్న రైతు, భూమి లేదు రైతుకి, ఆయన ఏం చేశాడంటే పక్క ఊరికి సంతకు పోయాడు. సంతకు పోయి పశువుల సంత, ఆ పశువుల సంతకు వెళ్ళి ఒక ఎత్తును కొనుక్కొని ఆ ఎత్తును తీసుకొని వస్తూ ఉన్నాడు. ఈ గేట్ దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఈ గేట్ కాడ ఉన్న ఆయన పెద్ద మనిషి, ఈయన భూమి ఉన్న పెద్ద మనిషి కదా, కొద్దిగా తెల్ల బట్టలు కట్టుకున్నాడు, మంచిగా ఉన్నాడు. ఈయన బట్టలు అంతా మంచిగా లేవు, ఎత్తులు కొట్టుకొని వస్తూ ఉన్నాడు. ఈ పెద్ద మనిషి వేసి, తాత ఏ ఊరికి పోతున్నావు అన్నాడు. అంటే ఏదో పక్క ఊరికి పోతున్నా, ఊరి పేరు చెప్పాడు. నేను అదే ఊరికి పోతున్నా, బస్ కోసం చూస్తున్నా, బస్సు వస్తలేదు, నీతో పాటు నేను వస్తాను, నడుచుకుంటూ పోదాం, ఇద్దరు మాట్లాడుకుంటూ పోదాం అని అన్నాడు. ఈ ఇద్దరు బయలుదేరారు గేట్ కావచ్చు. కొద్ది దూరం అయిన తర్వాత తాత ఎత్తు ఎంత పడింది అంటే 2,000 పడింది అన్నాడు. బాగుంది, ఎత్తు బాగుంది, 2,000. ఇంతకు నీకు భూమి ఉందే తాత అన్నాడు. ఎత్తు తెచ్చుకుంటున్నాం ఎందుకంటే నాగలి కట్టడానికి. నాగలి కట్టాలంటే భూమి ఉండాలి. నీకు భూమి ఉందా తాత అన్నాడు. అంటే భూమి లేదు అన్నాడట. అయ్యో భూమి లేకపోతే ఎదురు ఎందుకు తెచ్చుకుంటున్నావు, ఏం చేస్తావు ఎదురు అన్నాడట. అంటే అప్పుడు ఈ తాత నాకు భూమి వస్తుంది అన్నాడు. భూమి వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది భూమి అని పెద్ద మనిషి అడిగాడు. అడిగితే మా ఊరిలో భూమి కోసం అన్నలు పోరాటం చేస్తున్నారు, భూమి వస్తుంది అన్నాడు. అప్పుడు ఈ భూస్వామి పెద్ద మనిషి ఏమన్నాడు, అన్నలు పోరాటం చేస్తే భూమి వస్తే ఆ భూమి ఉన్న దూరం ఉంటారు కదా, వాళ్ళు పోలీసులకు చెప్తారు, పోలీసులు వచ్చి కేసు పెడతారు. నీకు భూమి వచ్చిన తర్వాత నువ్వు నాగలి దుడుతూ ఉంటే పోలీసులు వచ్చి నిన్ను అరెస్ట్ చేస్తారు అన్నాడు. మరి నేను అరెస్ట్ చేస్తే భూమి ఎవరు దుంటారు అంటే అప్పుడు ఆ తాత నన్ను అరెస్ట్ చేస్తే భూమి నా పెళ్ళం దుంటుంది అన్నాడు. ఓకే బాగుంది, మరి నీ పెళ్ళాన్ని అరెస్ట్ చేస్తే ఎవరు దుంటారు అట్లా అడుగుంటాడు. వచ్చాడు, నా కొడుకు దుంతాడు, నా కోడలు దుంతుంది, నా మనవడు దుంతాడు, అందరు అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. అప్పుడు ఎవరు దుంతారు? ఎద్దులు దుంతాయి అన్నాడు. ఎద్దులే దుంతాయి అంటే ఎద్దులకి జైలు లేదు కదా, ఎద్దులే దుంతాయంటే అప్పుడు ఈ పెద్ద మనిషి తెలివికల్లోడు కొద్దిగా భూమి ఉన్నాడు కదా, ఆహా నువ్వు ఎద్దులకి జైలు లేదు అనుకుంటున్నావా, ఎద్దులను తీసుకెళ్ళి బండి తొట్లో పెడతారు ఆ దొర. అప్పుడు ఏం చేస్తావు, ఎవరు దుంతారు అంటే నాగలి
అంటే ఈ పెద్ద ఆయన, ఈ పేద ఆయన, నేను ఈ భూమి కోసం నా చెమటలు దారి పోస్తూ ఉంటాయి ఎప్పుడు రోజు, నా నెత్తులు దారి పోస్తూ ఉంటాయి. అట్లాంటి భూమి నా కోసము శర పక్కలై అదే పంట పండుతుంది అన్నాడట. ఇప్పుడు భూమిని ఎవరైనా చేయాలి? భూమిని అరెస్ట్ చేయలేరు కదా ఎవరు కూడా. కనుక భూమి అనేది మనిషి జీవితంలో ఎంత ముఖ్యమైంది అనేది అక్కడ ఆ కథలో అల్లం రాజయ్య గారు రాశారు. శ్రమజీవి కోసం, మనిషి కోసం భూమి ఆ మనిషిలో భాగం అవుతుంది. మట్టి మనిషి అంటాం మనం అప్పుడప్పుడు ఏమంటున్నాం అంటే మట్టి మనిషి అంటాం. మట్టి మనిషి అంటే అర్థం ఏమిటి? మట్టి మనిషి రెండు వేరు కాదు. ఆ మట్టినంతా శరీరానికి ఊసుకొని బురదలో కరిగట్లో నాట్లేసి మన్ను దుమ్ము దూరి శరీరం నిండా పడుతుంది. కనుక మట్టి మనిషి అంటాం. మన శరీరం మీద ఎప్పుడు మట్టి ఉంటుంది. మనం కొద్ది చెమట రాగానే తిన్నామా అనుకోండి, మట్టి వస్తుంది, అది మట్టి. కనుక మట్టితో నిర్మాణమైన శరీరం మనిషి, అందుకే మట్టి మనిషి అంటాం. ఆ మనిషి కోసం భూమి చాలా ప్రధానమైన ఆహారం. కానీ మన భూమి ఏమైపోయిందంటే భూమి సరుకు కమ్మాలి. సరుకు అంటే అమ్మటం కొనటం, అమ్మటం కొనటం. భూమి ఏంటంటే అమ్మటం కొనటం కాదు. ఇది లేదు మన జీవితంలో. మీరు ఒక్కసారి ఇక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు, చిన్నవాళ్ళు ఉన్నారు. మీరు పెద్దవాళ్ళు అందరూ ఒక 40 ఏళ్ళు వెనక్కి వెళ్ళండి. మీరు యవ్వనంలో ఉన్నారు, 20-30 ఏళ్ళ వయసు మీకు ఉన్నప్పుడు ఆ రోజు చూస్తే భూమి ఎవరైనా ఊళ్ళో అమ్ముకునేటోడా? ఎవడో భూమి అమ్ముకునేటోడు కాదు. భూమిని ఏదో ఇక తప్పని పరిస్థితిలో ప్రాణగండం వచ్చిందంటే అమ్ముకోవడం తప్ప భూమి అమ్ముతాము అనేది ఎవరు ఉండేవాడు. భూమి అనేది ఖచ్చితంగా మనిషికి ఆధారం. అట్లాంటి భూమి ఇవాళ ఏమైందంటే సరుకుగా మారింది. సరుకులు అమ్ముకుంటాం కదా, కూరగాయల సరుకులు, బియ్యం సరుకు, పప్పులు సరుకు, నూనె సరుకు, చక్కెర సరుకు, ఇవన్నీ సరుకులు. ఈ సరుకులు ఒకటి తయారు చేస్తాడు, మార్కెట్ తీసుకొస్తాడు, ఒకటి అమ్ముతాడు, ఒకటి కొనుక్కుంటాడు. కానీ భూమి కొనేవాడు అమ్మేవాడు ఎన్నడూ లేదు. ఇవాళ మన జీవితంలోకి భూమి కొనడం అమ్మడం సరుకుగా మారింది. భూమి అతిపెద్ద వ్యాపారమైంది. వాళ్ళు రియల్ ఎస్టేట్ వచ్చిన తర్వాత పెద్ద వ్యాపారంగా మారింది. అందుకోసమే భూమి ఎన్నడూ సరుకు కాదు. సరుకుగా మార్చిన తర్వాత మనం భూమి గురించి ఆనాటి నుంచి ఈనాటి వరకు మాట్లాడుతున్నాం. సామాజిక న్యాయం పెట్టారు. భూమి అనేది సామాజిక న్యాయాన్ని చేకూరుస్తుంది. భూమి సామాజిక న్యాయాన్ని ఇస్తుంది. భూమి కదా మనిషికి ఆధారం. ఇవాళ నాకు మా నాన్నకి భూమి ఉంది కదా. ఇప్పుడు ప్రభుత్వం మా తాతకి ఎప్పుడో 1940 కాలంలో 90 ఏళ్ళ క్రితం మా తాతకి భూమి ఇస్తే, మాన్యం భూమి ఇస్తే, ఆ భూమి మాన్యం భూమి వచ్చింది కనుక మా నాయనకి ఆ భూమి వచ్చింది. మా తాత చెప్పేది మా నాయనకి వచ్చింది. మా నాయనకి వచ్చింది కనుక దాంట్లో ఎంతో జొన్నులో, సజ్జలో, కంకులో ఏవో ఇవి అవి వేసుకొని కైకలో వేసుకొని పంట పండించుకున్నారు. ఆ పంట వచ్చింది కనుక తిండి తిన్నారు. నేను బడికి పోగలిగినా, నేను చదువుకోగలిగిన. లేకపోతే నేను పోలేను. లేకపోతే నన్ను జీతం పెట్టేవాడు మా ఆయన. నన్ను జీతం పెడితే నేను ఎందుకు చదువుకుంటా? ఇవాళ మీ ముందు ఎందుకు మాట్లాడతా అంటే మా ఆయనకి భూమి ఉంది కనుక, వ్యవసాయం చేసుకునే అవకాశం ఉంది కనుక, తినడానికి తిండి అవుతుంది కనుక, నన్ను బడికి పంపించింది కనుక, నేను చదువుకున్నా కనుక ప్రొఫెసర్ ఇవాళ మీ ముందు మాట్లాడుతాను. దళితులకి భూమి ఉంటే ఆత్మగౌరవం వస్తుంది. భూమి లేకపోతే ఏముంటుంది? 1 ఎకరం భూమి ఉన్నోడికి, 1 ఎకరం భూమి ఉన్న మనిషి ఎంత ధైర్యంగా ఉంటాడో చూడండి. 2 ఎకరాలు 5 ఎకరాల భూమి ఉంటే ఎవ్వరికి లొంగవలసిన అవసరం లేదు. ఎవరికి మనం పనిచేయాల్సిన అవసరం లేదు. మనకు మనమే పండించుకొని ఎంతో కొంత ఎంత భూమిలో పంట పండిస్తే లక్షాధికారులు కోటీశ్వరులు అవుతారని ఏమి లేదు. ఎవ్వరు కూడా భూమిలో పంటలు పండించుకొని కోటీశ్వరులు లక్షాధికారులు అయిన సందర్భం ఎక్కడ లేదు. కడుపుకి ఎంత తింటా, తినడానికి ఎంత తిండి వెళ్తుంది. భూమి మీద నమ్మకం ఉంటుంది. పిల్లలు చదివించుకునే ఒక ఆత్మగౌరవం వస్తుంది. కనుక భూమి గురించి, భూమి అంటే సామాజిక న్యాయం. సామాజిక న్యాయం అనేది అందరూ సమానం ఉండాలి. మనుషులందరూ సమానం ఉండాలి. ఎందుకు ఎంత రకాలు ఉండాలి? మనుషులు సమానంగా ఉండాలి కదా. మనుషులు ఉన్నప్పుడు ఈ సమానత్వం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? భూమి నుంచి వస్తుంది. భారతదేశంలో పంచభూతాలు మనుషులందరూ సమానము. పంచభూతాలు అంటే 5:
పంచభూతాలు: భూమి, గాలి, నీరు, అగ్ని, ఆకాశం. ఈ పంచభూతాలు అందరికీ సమానం ఉండాలి కదా. ఈ పంచభూతాలకి కులం ఉండకూడదు, ఈ పంచభూతాలకి ఎక్కువ తక్కువ అనేది ఉండకూడదు. కానీ భారతదేశంలో, ప్రపంచంలో ఎక్కడ లేనట్లుగా భారతదేశంలో పంచభూతాలు కూడా అందరికీ సమానంగా అందవు. భూమి పంచభూతం అన్నప్పుడు మనకి లేదు భూమి. భారతదేశంలో దళితులకి భూమి లేదు. ఒక రెడ్డికి 20 ఎకరాలు, 30 ఎకరాలు, 50 ఎకరాలు, 60 ఎకరాలు, 100 ఎకరాలు ఎందుకు ఉంటుంది? ఒక వెల్మారెడ్డికి 100 ఎకరాలు ఎందుకు ఉంటుంది? విష్ణుని రామచంద్ర రెడ్డికి 30,000 ఎకరాల భూమి ఎందుకు ఉన్నది? 30,000 ఎకరాలు. 30,000 ఎకరాలు అంటే చూడండి, ఇంత భూములు ఎందుకు వాళ్ళ చేతుల్లోకి వచ్చినాయి? మరి మనకెందుకు రాలేదు భూములు? మన చేతుల్లోకి ఎందుకు రాలేదు? మనం పని చేయము, మనమే కదా పని చేసేది. మనం పని చేయకపోతే సార్ పంట ఎంత? ఖచ్చితంగా మనం పని చేస్తే పంట పండాలి. మరి ఎట్లా ఉంటుంది? మనకు భూమి లేదు, వాళ్ళకి భూమి ఉంది. మనకు నీళ్లు ఇవ్వలేదు, నీళ్ళు ఇచ్చారు మనకి. నీళ్లు తాగుదామంటే ధూపు అయితే నీళ్లు తాగుదామని పోతే వాళ్ళు బావి దగ్గర వాళ్ళు నీళ్లు చేది మనకు నీళ్లు పోస్తే మనం దోశ బట్టి నీళ్లు తాగాడు. మరి వాడికి సమానమైన పంచభూతం మనకి ఎందుకు సమానం కాదు? వాడు బావి తోడాడా, చెరువు గట్ట కట్టాడా, గుట్టగట్ట కట్టాడా, కాలువ తీశాడా? భూమి తోమింది మనమే. లోపలికి వెళ్ళి 10 కోళ్ళు, 20 కోళ్ళు, 30 కోళ్ళు భూమి తోమి పాతాలో ఉన్న గంగని పైకి తీసింది మనమే. చివరికి వాళ్ళ నీరు మనకి తాగలేదు, మనల్ని దూరం పెట్టారు. వాళ్ళు ఎత్తి పోస్తే మనం తాగాలి. అంటే నీళ్లు మనకు సమానం కాదు, భూమి మనకు సమానం కాదు, గాలి మనకు సమానమా? గాలి కూడా మనకు సమానం కాదు. మనం ఎక్కడుంటామో గాలి ఎటువైపు నుంచి వస్తుందో చూసి అటువైపు నుంచి తూర్పు పక్కన మన ఇల్లు ఉండవు. ఎప్పుడైతే దక్షిణం వైపు, ఉత్తరం వైపు మన ఇళ్ళను పెడతారు. తూర్పు పడమర వైపు మన ఇళ్ళను పెట్టుకోలేదు. మీరు పాత ఊరు చూడండి, పాత ఊరు చూస్తే అంటే గాలి సూర్యుడు ఎక్కడి నుంచి వస్తున్నాడు అక్కడ నుంచి అక్కడ వైపు ఒకవేళ మానవ ఇల్లు, మానవ ఇల్లు అటువైపు ఉంటే సూర్యుడు ఫస్ట్ వాళ్ళ తల్లి, ఆ తర్వాత ఊరికి వస్తారు కనుక వాళ్ళు తగనీయకుండా సూర్యుడు కూడా అంటూ అవుతాడు అని చెప్పి మన ఇటు పక్క అటు పక్క కట్టిస్తాం. అంటే మనకి అగ్ని సమానం కాదు, భూమి సమానం కాదు, నీళ్లు సమానం కాదు, గాలి సమానం కాదు. మొన్న మీరు కరోనా వచ్చినప్పుడు గాలి లేక చచ్చిపోయింది, ఆక్సిజన్ లేక చచ్చిపోయింది. చాలా ఆక్సిజన్ కోసం హాస్పిటల్లో వెళ్ళి లక్షల రూపాయలు, 2 లక్షలు, 10 లక్షలు కట్టి ఆక్సిజన్ సిలిండర్ కోసం ప్రయత్నం చేశారు. మరి ఆక్సిజన్ సిలిండర్ ఒకవేళ దళితులకి, మనకైతే మన వాళ్ళలో పెద్ద కరోనా రాలే ఎవరికి కూడా. ఎందుకంటే మనకి స్వస్థ పోయేది లేదు, బతికే ఉండేది లేదు. బిందాస్, ఏదైనా బిందాస్. ఇలా పని చేసుకోవాలి.